ఎమ్మెల్సీ పెద్దలు ఆమెర్ అలీ ఖాన్ గారు ఈ కార్యక్రమానికి రావడం, గట్టిగా అందరూ వారికి చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము. మైనార్టీ సమాజానికి చెందినటువంటి ఎమ్మెల్సీ వారు, కష్టజీవులు, అలాగే పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి జై భీమ్ పెద్దలందరికీ కూడా, దళిత సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అందరికీ కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, జై భీమ్, అందరికీ జై భీమ్ తెలియజేస్తా ఉన్నాము. అధ్యక్షుల వారికి, అన్ని సంఘాల కుల సంఘాల అధ్యక్షుల వారికి, ఉపాధ్యక్షుల వారికి, జనరల్ సెక్రటరీలు, మీడియా ప్రతినిధులు అందరికీ కూడా పేరు పేరున జై భీమ్. అందరికి కూడా జై భీమ్. ఒకసారి గట్టిగా జై భీమ్, జై భీమ్, గట్టిగా జై భీమ్, జై భీమ్. ఈరోజు అంబేద్కర్ గారి 134వ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆదిలాబాద్ ప్రాంతం నుంచి తమ బైక్ ర్యాలీని, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనేటువంటి బైక్ ర్యాలీని ప్రారంభించడానికి ఎమ్మెల్సీ ఆమెర్ అలీ ఖాన్ గారు హైదరాబాద్ నుంచి రావడం, ఈరోజు బైక్ ర్యాలీ చేయడం పట్టణంలో చాలా సంతోషంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. ప్రజలందరూ కూడా నేను మళ్ళీ ఒకటే కోరుకుంటా ఉన్న, అంబేద్కర్ యొక్క పుట్టినరోజు సందర్భంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు, అగ్రవర్ణాల పేదల పిల్లలు ఎవరైనా కానీ బ్రహ్మాండంగా అన్ని రంగాలలో ఉన్న గొప్పగా ఎదగాల. చదువు వల్ల మాత్రమే మన ఉన్నతి సాధ్యమవుతుంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, చదువుకున్నటువంటి శక్తి ఏ డబ్బుకు లేదు, దేనికి లేదు. చదువు వల్ల మాత్రమే మన జీవితాలు బాగుపడతాయి. దానికి ప్రత్యక్ష ఉదాహరణ నేనేమి భూస్వామ్య కుటుంబంలో పుట్టలే. మా బాబు అప్పులు చేసి, బాకీలు చేసి, తక్కువ భూమి మీద నన్ను చదివించి, ఇంజనీరింగ్ చదివించి, ఎంబీఏ చదివి, అమెరికా లాంటి ప్రపంచ ప్రఖ్యాత దేశంలో ఎంఎస్ చదువుకొని అక్కడే జాబ్ చేసి, అక్కడే సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టి ఈరోజు అమెరికాలో, ఇండియాలో కలిపి 2200 మందికి ఉపాధి కల్పించే అవకాశాన్ని ఆ భగవంతుడు ఇచ్చిందంటే చదువు వల్ల మాత్రమే సాధ్యమైంది. చదువు లేకపోతే ఇంత సాధ్యం ఎక్కడా జరగదు. అంబేద్కర్ మహనీయుడు. ఆయన జీవితం నుంచే నేను ప్రేరణ పొందిన, ఆయన జీవితం నుంచే స్ఫూర్తి పొందిన. అంబేద్కర్ మహనీయుడు కూడా అత్యంత పేద కుటుంబంలో పుట్టి లండన్ వరకు వెళ్ళి బ్యారిస్టర్ చదువుకొని, ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఒక్కసారి చదవండి మీరు అందరూ కూడా. అంబేద్కర్ గారు చదువుకున్నంత ఎవరు చదువుకోలేదు. అంత బ్రహ్మాండంగా చదువుకొని దేశానికే స్ఫూర్తిగా నిలిచి రాజ్యాంగాన్ని రచించే స్థాయికి వెళ్ళిందంటే కేవలం అంబేద్కర్ గారి అకుంఠిత దీక్ష, చదువు పట్ల ఆయనకున్న ప్రేమ, చదువుకోవాలా, నేర్చుకోవాలా, ఏదో సాధించాలన్న తపన వల్లనే అంబేద్కర్ గారు ఆ స్థాయికి చేరుకున్నారు. వారందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన పిల్లలందరినీ మనం చదివించాలా. చదివిద్దామా? కానీ మన ఆదిలాబాద్ లో ఒక చిన్న విషయం మీకు చెప్పాలి. మనం మగపిల్లలని మంచిగా చదివిస్తాం, కానీ ఆడపిల్లల్ని మంచిగా చదివిస్తలేము మనం. నిజమేనా? మనం ఉపన్యాసాలు ఇక్కడ వేదిక మీద బాగా బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు ఇవ్వచ్చు, కానీ చూడు అక్క కానిస్టేబుల్ ఉద్యోగం ఎట్లా చేస్తుంది, ఆ చెల్లెం ఎట్లా చేస్తుంది? చదువుకోవడం వల్లనే మగవాళ్ళు. ఇంకో అక్క కానిస్టేబుల్ ఎట్లా సెలెక్ట్ అయింది? మగవాళ్ళతో సమానంగా ఎట్లా పోటీ పడగలుగుతున్నారు వాళ్ళు? కేవలం చదువు వల్లనే. మన ఆడబిడ్డల్ని కూడా చదివిపిస్తే వాళ్ళు కూడా గొప్ప ఉన్నతి సాధిస్తారు. ఇంజనీర్లు అవుతారు, డాక్టర్లు అవుతారు, లాయర్లు అవుతారు, ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు, ఐఏఎస్లు అవుతారు, ఐపీఎస్ అవుతారు, కానిస్టేబుల్ అవుతారు, సిఐలు అవుతారు, ఎస్ఐలు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు, మినిస్టర్లు అవుతారు. మన ఆదివాసీ ముద్దుబిడ్డ సీతక్క చదువు వల్లనే ఆమె స్థాయికి వచ్చింది. నక్సలిజం ని వదిలేసి జనజీవితంలో కలిపి చదివిన తర్వాత మీరందరికీ గుర్తులేదు, సీతక్క గారు బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక ఆదివాసీ బిడ్డ. ఆమె ఏం చదువుకున్నది? ఎల్ఎల్బి చదివి పూర్తి చేసింది, ఎల్ఎల్ఎం పూర్తి చేసింది, వరంగల్ జిల్లా కోర్టులో ప్రాక్టీస్ చేసింది.
ఎమ్మెల్యేగా పోటీ చేసింది, ఓడిపోయింది, మళ్ళీ పోటీ చేసింది, గెలిచింది. ఈ రోజు ఇప్పుడు పంచాయతీరాజ్ గ్రామీణ శాఖ అభివృద్ధిగా ఉంది. సీతక్క జీవితమే మనందరికీ ఆదర్శం, అవునా కాదా? ఆడబిడ్డల్ని కూడా చదివించాలా. మన ఆదిలాబాద్ లో పెళ్లికి తొందర, ఆడపిల్లకు జల్ది పెళ్లి చేసేసి నా భుజాల మీద భారం దించుకోవాలని ఏ కులంలోనే ఇట్లనే ఉన్నది. ఇది మారాల వేదిక మీద పెద్దలందరూ కూడా ఇది మారాలా. మన పిల్లల్ని చదివిపియాలా. చదువు వల్లనే వాళ్ళు ఉన్నత ఉద్యోగాలు పొందుతారు, సాఫ్ట్వేర్ జీతాలు సాధిస్తారు, అద్భుతమైనటువంటి ప్రగతి సాధిస్తారు. మగ పిల్లలతో సమానంగా ఆడపిల్లలందరూ కూడా చదివిద్దామని ఈరోజు